రాష్ట్రంలోనో కాదు దేశంలోనో సంచలనం సృష్టించిన రవిబొమ్మ సూత్రధారి ఎవరైతే ఉన్నారో ఈ మంది రవి అరెస్టు వ్యవహారం నేపథ్యంలో విశాఖ సిటీ పెదగదిరి సాలిపేట వద్ద అతని తండ్రి ఇమంది చిన్నప్పారావు గారు ఇంటి వద్ద ఉన్నాం. మనం రవి గురించి అతని తండ్రితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్ మీ అబ్బాయి ఏ కాలేజ్ చదివాడు? కాలేజ్ ఇక్కడ ఇంకొచ్చి ఇక్కడ ఎంఈపీ కాలేజీలో కాలేజ్ ఇక్కడ 10th వరకు ఇక్కడ చదివాడు. మా ప్రైవేట్ స్కూల్ ఒకటి ఉంది, 10th వరకు చదివాడు. ఆ తర్వాత కాలేజీలో వేసాను, కాలేజీలో కూడా చదివాడు. రవి ఎంతవరకు చదువుకున్నాడండి? నేను ఎంబీఏ వరకు ఇంటర్ చదివాను, ఎంబీఏలో కూడా మా పిల్లలిద్దరిని కూడా ఎంబీఏ వరకు చదివించాను. రవి ఐబొమ్మ వెబ్సైట్ పెట్టి కొత్త సినిమాలు ఆ ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చిన తర్వాత డౌన్లోడ్ చేసి పైరసీ చేస్తాడు. ఇలా తెలుగు చలనచిత్ర పరిశ్రమ 3,000 కోట్లు నష్టం కలిగించాడని వార్తలు వస్తాయి. దాని మీద మీ స్పందన ఏంటి? అది మనం నేను ఊహించడానికి కూడా కాదు. అది అంత అలాంటి పనులు మీరు టీవీ ఛానల్ అందరూ చెప్తుంటారు. నాకే ఇది ఇది ఏంటి ఇంతవరకు ఇంత దారుణంగా ఇలాగా అలాంటి పనులు మనకెందుకు? మనకు ఉండేది మనకు సాగు. ఏదో ఉండి కాడికి గంజి అయినా తాగుతాం కదా. ఇలాంటి తప్పుడు పని చేసి కంటే గంజి తాగితే బెస్ట్. ఏడు సార్ కక్క మొక్క తిని పోలీసులకి దగ్గర లొంగిపోయి కంట మన ఇంటికాడ ఉండేది మన గంజి తాగినా సాగు మనకి. కాబట్టి ఇలాంటి పనులు మనం తెలంగాణలో పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు రవి అకౌంట్లో 3 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. మీరు బిఎస్ఎన్ఎల్లో రిటైర్ అయ్యి సాధారణ జీవితం గడుపుతున్నారు. ఆర్థికంగా మీకు ఎప్పుడైనా ఎలాంటి సహకారం అందించారు? నేనేం చెప్తాను సార్, నా బతికాను, పిల్లలు చదివించాను. మన బాధ్యత ఎంతవరకు అంత అంతవరకు చేయగలను. అక్కడ ఏం చేస్తుండ అనేది మనకు తెలదు. నా బ్రతికైతే నేను బతికాను, పిల్లలు ఎంతవరకు చదివించాను, పెళ్ళిళ్ళు చేయాలో చేసాను అంతవరకే. కానీ మనం అంతకన్నా మించి మనం వాళ్ళ వెనకాతలు తిరగలేము కదా. వాళ్ళ వెనకాతలు తిరగలేము. వాళ్ళు ఏం చేస్తారో తెలుసు. అది తెలిసినా చెప్తాం, బాబు తప్పు, ఇది రాంగ్ స్టెప్ వెళ్తున్నావు, నువ్వు తప్పు అని చెప్తాం. మరి తెలియతే కదా చెప్తాం, తెలాలంటే మనం ఏం చెప్తాను. సినిమాలు పైరసీ చేయడం అనేది చట్టరీత్యా నేరం. అలాంటిది మీ అబ్బాయి రవి పైరసీ చేయడం కాకుండా దమ్ముంటే పట్టుకోండి అని పోలీసులకు సవాల్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? సార్ చేసింది తప్పు పని. వాళ్ళు తిరిగి పోలీసులు సవాలు చేసినంత పెద్దవాడు కాదు, వాళ్ళే కాదు ఎవరు అంత చట్టం తప్పు చేయకుండా ఏదైనా మాట్లాడినా చెల్లుతుంది. తప్పు చేసి మనం అలా సవాలు వేసడం పెట్టి ఆ పోలీసులు అమాయకులే, వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేసేస్తారు. మనం వద్దన్నా ఆగరపడాలి, వద్దంతా నన్ను కూడా బొక్కలేసేస్తారు కదా. సినిమాల పైరసీకి ఐబొమ్మతో పాటు ఇంకా చాలా వెబ్సైట్లు పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఈ వెబ్సైట్లో పనిచేస్తున్న యువత అంటే మీ అబ్బాయి వయసు ఉన్న అబ్బాయిలకి యువతకి మీరు ఇచ్చే హెచ్చరిక ఏంటి? వీడిని చూసి 10 మంది బుద్ధి తెచ్చుకోవాలి. బుద్ధి తెచ్చుకోవడం బట్టి చేసే ముందు తెలీదా ఇది తప్పు చేస్తాను. ఇప్పుడు ఏదో దొంగడు వెళ్తాడు, ఆడు దొంగలు దొరుకుతాడు, పోలీసులు దొరుకుతాడు, పట్టేస్తారు, ఇలా చేస్తారు అని తెలుస్తుంది కదా దొంగలకి. అలాగే ఇడుగు తెలుస్తుంది పని. చిన్న పిల్లడు నోట్లు 6 నెలల పిల్లడా సంవత్సరం పిల్లడా చెప్పడానికి అక్కడ తెలియదు. చదువుకున్నాడు, ఇది తప్పు పని చేయకూడదు, ఉంటే తిందాం లేకపోతే మా నాన్న అడిగితే ఎంతో కొంత పంపిస్తాడు, అయ్యి సరిపెట్టుకుంటాం. అలాగే అంతకుముందు అడిగేవాడు, పంపించాను 2-3 సార్లు. ఎప్పుడు పెళ్లి చేసుకోరు? 2017లో సార్, 2017లో. ఇద్దరు కూతురు సంబంధం లవ్ మ్యారేజ్? ఆడేదో అమ్మాయిని ఇష్టపడ్డాడు, లవ్ అంటూ కాదు, ఇష్టపడ్డాడు, పరిచయం అయింది. హైదరాబాద్. ఆవిడ మంచి ఉద్యోగం చేస్తుంది, మంచి ఆఫీసర్ ర్యాంక్ ఆవిడ. భార్య భర్తలు విడిపోయి ఉంటున్నారు, డైవర్స్ తీసుకోవడానికి వచ్చినప్పుడు తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారని వార్తలు వస్తున్నాయి. మీకు వచ్చిన సమాచారం? నాకు సమాచారం ఏమీ లేదు సార్. ఉదయం మా తమ్ముడు మా చెల్లెళ్ళు అందరూ ఫోన్లు చేస్తుంటారు. మా తమ్ముడు ఒకడు పేపర్లో చూసారట, అన్నయ్య గారు అబ్బాయిలాగా ఉన్నాడు అనుకొని మళ్ళీ ఫోన్లు చేస్తే మా పిన్ని తెల్లవారు ఇక్కడికి ఉన్నది వచ్చింది, మన మధురాడు నుంచి వచ్చి తెల్లవారు వచ్చి చెప్తుంది బాబా. అప్పుడు నేను యూట్యూబ్ కొడితే యూట్యూబ్లో వస్తున్నాయి వార్తలు, అన్ని ఛానళ్ళు ఇస్తున్నారు. ఏటి కర్మరా బాబు మనకి, ఏటి దాంతో 12 నెలలు పడ్డాను. ఇప్పుడు ఎవరు దాంతో అంటే మా ఆవిడతో 12 నెలలు పడ్డాను. మళ్ళీ ఇది తింటున్నాను, లేకపోలేదు ఇంట్లో పడి ఉంటున్నాను. మళ్ళీ ఈ కర్మ ఏంటో నాకు, పోలీసులు వస్తారేటో భయం వేసింది నాకు. అంటే పోలీసులు మరి నన్ను అడుగుతారు కదా. ఇప్పుడు వచ్చి పోలీసులు రాలేదండి, భగవంతుడి దయ వల్ల. మరి పోలీసులు వచ్చినా మనం ఏం చేయగలం, వస్తారు చెప్పలేము. పైరసీ సినిమాలు డౌన్లోడ్ చేస్తారని మీకు తెలుసా? ముందే తెలిసి హెచ్చరించారా లేదా? 100లో 1% కూడా తెలియదు సార్ నాకు. 100లో 1% తెలిసినా ఆడికి గట్టిగా చెప్పవలసింది చెప్తాను. నువ్వు చాలా ప్రమాదకరంలో ప్రవేశిస్తున్నావు,
చాలా నీకు చాలా ప్రమాదకరమైన పని ఇది అని చెప్తాను. ఆడ విన్నాయి వినపోని ఆ సంగతి తర్వాత నాకు తెలిసిన మాత్రం చెప్తాను ఖచ్చితంగా. ఆడ విన్నా వినపోనా చెప్పే ధర్మం నాకు ఉంది, చెప్తాను కూడా. ఆడ తిట్టినా చెప్తాను. అది పైరసీ సినిమాల కేసులో జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత మీ కొడుకుతో మీ అనుబంధం భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? నా అనుబంధం ఎప్పుడు ఒకటేనండి. ఆడి మీద పగ లేదు, ప్రేమ లేదు. ఆడు మన పిల్లడు వస్తాడు, ఉంటాడు. మా కొడుకు వాళ్ళు కలిసి వచ్చినా నేను నాకు వచ్చిన పెన్షన్లోనే వాళ్ళకి గింజేయగలరు. భగవంతుడు నేను బతికున్నా వాళ్ళకి లోటు లేకుండా ఏది వేసేయగలరు. మనకు సరిపోద్ది. ఏటి ఈ ఊర్లో ఏటికాలు ఉండడానికి కొంచెం కొంప కట్టుకున్నాను, దెబ్బదెబ్బలుగా కట్టుకున్నాను. లోన్లు అవి పెట్టుకొని ఒక్కొక్కది ఒక్కోసారి కట్టుకొని ఏదో ఉన్నాం. సరిపోద్ది మాకు. అదే సరిపెట్టుకుంటే పెద్ద బంగళా కావాలంటే వస్తుంది కాబట్టి. విన్నారు కదా, ఇప్పుడు పైరసీ సినిమాల కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్న రవి తండ్రి ఆవేదన, ఆందోళన. ఆయన గౌరవప్రదమైన బిఎస్ఎన్ఎల్లో జాబ్ చేసి రిటైర్ అయిపోయి ప్రశాంతంగా గడుపుతున్న ఈ నేపథ్యంలో రవి అరెస్ట్ వార్త ఆయన ఎందుకో కొంగదీసింది. తప్పు చేస్తే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పడం ఆయన పెద్ద మనసు నిదర్శనం. వీడియో జర్నలిస్టు ప్రేమ్తో శ్రీనివాస్, VB7 TV, విశాఖపట్నం.